మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇవి మిల్క్, ఇది పన్నీరు. ఈ మిల్క్ కల్తీ అవుతుంది. కల్తీ అయ్యి చాలామంది ఆ కల్తీ పాలు తీసుకోవడం వల్ల ప్రాణాలు పోయిన వారిని, కిడ్నీలు పాడైపోయిన వాళ్ళని చాలామందిని మనం చూసాము. పన్నీర్ కూడా అంతే. పన్నీర్ మిల్క్ నుంచి వస్తుంది, కానీ ఇలాంటి పన్నీర్ ఏంటంటే స్టార్చ్ నుంచి కూడా తయారు చేస్తున్నారు. అంతా ఆర్టిఫిషియలే. ఇలాంటివి తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇవి ఎలాంటి క్యాన్సర్కి కారణమవుతున్నాయి, మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ రాము దాములూరి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మేడం. అంటే కాల్షియం బాగుంటుంది, పాలు తాగండి, విటమిన్స్ ఉంటాయి, పాలు తీసుకోండి, ఆ రోజులు పోయాయి. పన్నీర్ కూడా అంతే. ఇది కల్తీ పాలా నిజమైన పాలా అనేది ఒక పెద్ద డౌటే. ప్యాకెట్ పాలు లేదా ఫామ్ నుంచి తెచ్చుకున్న పాలు. ఫామ్ నుంచి తెచ్చుకుంటే ఓకే, కానీ అక్కడ కూడా రకరకాల హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు అంటున్నారు. అది ఏం తినాలి అనేది పెద్ద ప్రశ్నార్థకంగానే మారింది. క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. నిన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి, తెలుగు స్టేట్స్లో ఇంకా ఎక్కువగా ఉన్నాయని. మరి ఏం తినాలన్నా భయం అవుతున్న ఈ నేపథ్యంలో ఈ పాలు కల్తీ, పన్నీరు, వీటి గురించి ఏం చెప్తారు డాక్టర్ గారు? పాలు పర్లేదండి, కొద్దిగా మనం అట్లీస్ట్ పాలలో మనం కంట్రోల్ చేసుకోగలం. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఇవి తీసుకొని డెఫినెట్గా పాలు కల్తీ అవుతున్నాయి అంటే కల్తీ అవుతున్నాయి అని చెప్పాలండి. మోస్ట్ స్కేరీ థింగ్ ఏంటంటే పన్నీర్. అవును, పన్నీర్ తినాలి అంటే ఎక్కడైనా భయం వేస్తుంది. పన్నీర్ మనకు మోస్ట్లీ పన్నీర్ ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఢిల్లీలో రిపోర్ట్స్ ప్రకారం 60% ఆఫ్ ద పన్నీర్ ఈజ్ అడల్టరేటెడ్. 60% తీసుకుంటే 60%, 100 శాంపుల్ తీసుకుంటే 60 శాంపుల్స్ ఫేక్ శాంపుల్స్ కానీ వేరే కలిపి స్టార్చ్ మీరు చెప్పినట్టు దాని కన్సిస్టెన్సీ కోసం వీటన్నిటి కోసం వీరు తయారు చేస్తున్నాయి. ఇది అంత అడల్టరేటెడ్ ఫుడ్ పన్నీర్ అనేది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ స్కేరీ ఫుడ్ మనం ఇప్పుడు తినాలి అంటే వీళ్ళు ఏంటంటే వెజిటేరియన్స్ ప్రోటీన్ ఫుడ్, వెజిటేరియన్స్ మీట్ అంటాం పన్నీర్. సోర్స్ అదే బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ వెజిటేరియన్ ఈస్ పన్నీర్ అని చెప్పుకుంటాం ఒకప్పుడు. ఇప్పుడు పన్నీర్ తినాలంటే భయం అవుతుంది. అంత లెవెల్లో మనకి అడల్టరేటెడ్ చేసేసారు. పాలలో ఎంత అంటే పాలలో మీరు చాలా న్యూస్లో కానీ ఆర్టికల్స్లో కానీ వినే ఉంటారు. పాలలో యూరియా కలపడం ద్వారా SNF అంటారు, సాలిడ్ నాన్ ఫ్యాట్ కాంపోనెంట్ అంటారు. అంటే మనకి పాల యొక్క ప్యూరిటీ, పాల యొక్క స్ట్రెంగ్త్, ఎంత మంచి పాలు అని చెక్ చేయడానికి SNF అంటాడు. సాలిడ్ అంటే పాలలో 3 రకాలుగా ఉంటాయి మ్యామ్. ఒకటి వాటర్, అంటే నార్మల్ పాల గురించి నేను చెప్తున్నాను. వాటరు, ఫ్యాట్, SNF అంటే SNF అంటే లాక్టోజు, ఇంకా ప్రోటీన్స్, ఇవన్నీ SNF అంటారు. మెయిన్గా పాల క్వాలిటీ SNF మీద డిపెండ్ అయి ఉంటుంది. SNF గురించి చూస్తాం. ఈ SNF అంటే సాలిడ్ నాన్ ఫ్యాట్ పెంచడానికి, సో క్వాలిటీ పెంచుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూరియాని కలుపుతున్నారు. యూరియాని కలపడం వల్ల SNF పెరుగుతుంది, వాళ్ళ పాలకు ధర ఎక్కువ పెరుగుతుంది. దీనికోసం మనకి ఆ యూరియా తాగితే మనకి ఎన్ని రకాల ఎఫెక్ట్స్ ఉంటాయంటే మనకు అది టాక్సిక్ మెటీరియల్, కిడ్నీ మీద చాలా స్ట్రెయిన్ పడుతుంది. మొన్న రీసెంట్గా రాజమండ్రిలో జరిగిన పాల కల్తీలో కూడా కిడ్నీ ఫెయిల్, కిడ్నీ మీద స్ట్రెయిన్ పడేసి కిడ్నీ ఫెయిల్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏం కలుపుతారంటే వీళ్ళు స్టార్చ్ కలుపుతారు. స్టార్చ్ కలపడం వల్ల కూడా పాలు చిక్కదనం పెరుగుతుంది. చిక్కదనం పెరిగి వాళ్ళకి రేట్ ఎక్కువ వస్తుంది. ఈ స్టార్చ్ తినడం వల్ల మనకి వెంటనే షుగర్ లెవెల్స్ అనేవి షూటప్ అవుతాయి, గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి బాడీలో. కొన్ని రకాల స్టార్చ్ మనకి హెల్దీ కాదు, రిఫైన్డ్ స్టార్చెస్ ఆర్ నాట్ హెల్దీ ఫర్ అవర్ హెల్త్. ఇంకోటి ఏంటంటే కొద్దిమంది సరే కొద్ది కలిపితే పర్లేదు, కొద్దిమంది ఏంటంటే అసలు పాలు లేకుండా యూరియా డిటర్జెంట్స్ తోటి పాలు తయారు చేస్తున్నారు, వాటర్ కలిపేసి. పాలే లేవు అసలు. అట్లాంటివి కూడా మీరు ఎన్ని చూసుంటారు, మనకి యూట్యూబ్లో పెడితే మీరు కూడా ఎంతమంది పాలు అసలు యూరియా, డిటర్జెంట్, కొన్ని ఆయిల్స్, ఎస్పెషల్లీ వనస్పతి, నేను చెప్పాను కదా వనస్పతి ఆయిల్, పామ్ ఆయిల్, ఈ 3 కాంబినేషన్ తోటి వాటర్, ఈ 4 కాంబినేషన్ తోటి ఆర్టిఫిషియల్ మిల్క్ చేసేసి మార్కెట్లోకి వదిలేస్తున్నారు. సో అవి చాలా డేంజరస్. వనస్పతి ఇవి తీసుకోవడం వల్ల సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ హెల్త్కి మంచిది కాదు. యూరియా టాక్సిక్ మెటీరియల్, డిటర్జెంట్ స్మాల్ మీకు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అసలు, దానివల్ల మోషన్స్ ఎక్కువ కావటము, వాంతులు కావటము, గ్యాస్ట్రైటిస్ రావటము, మ్యూకోజల్ డ్యామేజ్ చేయటము, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇది ఒక లెవెల్. ఇంకొకటి ఏంటంటే ఆక్సిటోసిన్ అనే ఇంజెక్షన్ ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే మనకి నార్మల్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఇంతకుముందు అంటే మన నార్మల్ ఎప్పుడైనా బఫేలో ఎట్లా మిల్క్ ఇస్తుంది అంటే బఫేలో కానీ హ్యూమన్ కానీ ఎవరైనా ఒకటే,
మనకేంటంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తే అది మిల్క్ని మనకి ప్రొలాక్టిన్ ఆక్సిటోసిన్ అని ఉంటుంది. అవి హార్మోన్ రిలీజ్ చేస్తే మనకి మిల్క్ అనేది బయటకు వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే మన బేబీ మన నిప్పులు సక్ చేసినప్పుడు మన బ్రెయిన్ రిఫ్లెక్స్ అంటారు, స్టిమ్యులేట్ అవి దానికి తగ్గ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనకి బయటకు వస్తుంది. ఇది నార్మల్. అందుకే మనకి ఇంతకుముందు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, పాలు ఇవ్వాలంటే బేబీని కవ్వు కానీ వాళ్ళు బేబీని వదిలేసి అది స్టిమ్యులేట్ చేసినప్పుడు పాలు వచ్చేసాయి, తర్వాత మనం పాలు తీసుకునే వాళ్ళం, కొద్దిగా బేబీకి ఇచ్చేసేవాళ్ళం. దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు ఎవరు ఫాలో అవుతున్నారండి? అది కూడా అసలు బేబీ లేదు, డైరెక్ట్ పాలు స్టార్ట్ చేస్తారు. ఎలా వస్తాయి? పాల ప్రొడక్షన్ ఎలా ఉంటుంది? ఆక్సిటోసిన్ బయట నుంచి ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. టూ మచ్ డాక్టర్ గారు. మీరు డెఫినెట్గా మన న్యాచురల్ పద్ధతిలో వచ్చే హార్మోన్స్ని మనం రాలేదు, ఏం చేయాలి? బయట నుంచి ఇవ్వాలి. సో కొన్ని పాల శాంపుల్స్లో ఆక్సిటోసిన్ అనే టాక్సిక్ మెటీరియల్ కూడా ఉంది మనకి. మీరు ఫామ్ నుంచి తెచ్చుకున్నా సరే వాళ్ళు, ఎందుకంటే న్యాచురల్ పద్ధతిలో అసలు కౌ బేబీని కానీ లేకపోతే ఆవు పిల్లల్ని కానీ వాటిని అసలు ఇవ్వనివ్వరు. లేని స్టిమ్యులేషన్ లేదు, ఆక్సిటోసిన్ మన బాడీలో ఉత్పత్తి కాదు. దానివల్ల బయట నుంచి ఇచ్చేసి వాళ్ళు చేసుకుంటారు. పెద్ద వ్యాపారం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏంటంటే మనకి ఈ గ్రోత్ కానీ వీటికి కానీ డైరెక్ట్ ఆవులకి స్టీరాయిడ్ ఉన్న ఫుడ్ని తినిపిస్తారు. అది తీయటం ద్వారా కొద్ది స్మాల్ క్వాంటిటీ ఆఫ్ స్టీరాయిడ్స్ ఆర్ దేర్ ఇన్ ద మిల్క్ ఆల్సో. ఇవన్నీ అడల్ట్రేషన్. అంటే మనకి బైపాస్, ఏదైతే న్యాచురల్ ప్రాసెస్ని మనం బైపాస్ చేస్తున్నామో ఎవ్రీ ఎఫెక్ట్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి. మనం ప్రొడక్షన్ పెంచుతున్నాం అని అంటున్నాం, దానికి తగ్గ సైడ్ ఎఫెక్ట్లు కూడా మనం ఫేస్ చేస్తున్నాం. సో ఇవన్నిటి ద్వారా కూడా మనకి పాలలో న్యాచురల్ పద్ధతిలో వచ్చే పాలలో కూడా ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అసలు పాలు లేకుండా పాలు ఉత్పత్తి చేస్తున్నారు. పాల క్వాంటిటీ పెంచడానికి యూరియా, స్టార్చ్ ఇవన్నీ యాడ్ చేస్తున్నారు. ఎందుకు జబ్బులు వస్తున్నాయి? మేము చాలా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాము అండ్ మేమేం బయట ఫుడ్ తినట్లేదు అని అనుకున్నా ఇంటికి తెచ్చుకునే వాటిల్లో కూడా ఇంత కల్తీ జరుగుతుంది. ఇంకా పన్నీర్ అయితే చెప్పక్కర్లా. పన్నీర్ కలర్కి స్టార్చ్ అని కన్సిస్టెన్సీకి ఒకటి యాడ్ చేస్తారు, కలర్కి ఒకటి యాడ్ చేస్తారు. ఇదే కల్తీ పాలతో అది చేస్తారు, పన్నీర్ చేస్తారు. అసలు ఈ పన్నీర్ చూస్తే కూడా ఏదో ఒక రబ్బర్ లాగా ఉంది. చూడండి డాక్టర్ గారు, నిజమైన పన్నీర్ ఇలా ఉంటుందా? రబ్బర్ లాగా ఉంది. ఇంకోటి ఇన్ని రోజులు ఆల్మోస్ట్ పన్నీర్ అనేది మనకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 2 to 3 days ఒరిజినల్ పన్నీర్ అయితే. మీరు ఇదే ప్యాక్లో చూస్తే 1 week 10 days 10 days కూడా ఎలా వస్తుంది? నేను మార్కెట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ 1 year వరకు ఉంది డాక్టర్. 1 year వరకు ఉంది. ఎలా ఉంటుంది? మీరు ప్రతి దాంట్లో చూడండి, మీరు ఏదైనా లేబుల్ తీసుకొని వెనకాల సమ్ కెలోరీస్ అని రాసుంటారు. కెలరీ ఇంటేక్ అని, అది కాదు, ఇంగ్రీడియంట్స్ అని ఒక కాలం ఉంటుంది. దాంట్లో చూడండి, ఎక్కడో చిన్నగా రాస్తారు. చిన్నగా కాదు, వాళ్ళు పెద్దగా రాస్తారు, మనం చూడం. మీరు కనుక పన్నీర్లో కానీ ఈ దీంట్లో కానీ రాస్తే ఫస్ట్ మిల్క్ ఉంటుంది, ప్రిజర్వేటివ్, చాలా చాలా కలరింగ్ ఏజెంట్, ఇవన్నీ కూడా మీకు రాసిస్తారు. మీరు ఎప్పుడైనా అంటే మనం ఎప్పుడు క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, ఫ్యాట్ ఎంత ఉన్నాయి, దాని పైన ఇంగ్రీడియంట్స్ అని ఉంటుంది. ఒక్కసారి మీరు ఏదైనా ప్రోడక్ట్ చూడండి, ప్రిజర్వేటివ్ లేని ప్రోడక్ట్ ఉంటుందా చూడండి. ఉండదు. ప్రిజర్వేటివ్ లేకపోతే అది నిలువ ఉండదు, నిలువ ఉండకపోతే మార్కెట్ ఉండదు. మీరు ఒక కొద్దిగా చెప్తాను ఇన్సిడెంట్స్. పాలు ప్రిజర్వ్ చేయడానికి, ఎక్కువ రోజులు పగలకుండా ఉండటానికి హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ కలుపుతారు మీకు. అబ్బా, అది చాలా టాక్సిక్ మెటీరియల్స్ మనకి. హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే మీరు వూన్స్ అవి క్లీన్ చేయడానికి అదేనా డాక్టర్ గారు? అవునండి, కూన్స్ అవన్నీ చేసేదానికి ఫార్మాల్డిహైడ్ కలుపుతారు. ఎక్కువ రోజులు ప్రిజర్వ్ ఉండాలి కదా పాలు, వాటి కోసం. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మనకి. అట్లాంటి శాంపుల్స్ కూడా డిటెక్ట్ అయ్యాయి మన దగ్గర. సో ఇన్ని రకాల ప్రిజర్వ్ చేయడానికి ఒకటి, మీరు ప్రతి దాంట్లో చూడండి ప్రిజర్వేటివ్ అని ఉంటుంది. ఏ ప్రిజర్వేటివ్ వాడారో రాయరు, అది హెల్దీయా కాదా రాయరు. మొన్న పార్లమెంట్లో కూడా మీకు చెప్పారు, ఆల్మోస్ట్ బేబీకి నేను మిల్క్ ఇస్తున్నాను అనుకుంటే నేను టాక్సిన్స్ ఇస్తున్నాను అతను డైరెక్ట్, ఇది నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు, పార్లమెంట్లో డైరెక్ట్ ఒక ఎంపీ పాస్ చేసిన స్టేట్మెంట్. ఆయన చెప్పాడు 2016లో అరౌండ్ 16% ఫుడ్ అడల్టరేట్ అవుతే, ఇప్పుడు 2026లో 25% ఆఫ్ ద ఫుడ్ ఈజ్ అడల్టరేటెడ్. 25% మనం తీసుకునే ప్రతి 100 ప్రొడక్ట్స్ చెక్ చేస్తే 25 ప్రొడక్ట్స్ ఫేకే. న్యాచురల్ జీవన విధానం ఉండాలి. బయట బ్యాన్ అయిన మసాలాలు మనం యూజ్ చేస్తాం. అవును, బయట బ్యాన్ అయిన చిప్స్, బయట ఎక్కడో పాస్తాలు అవి లేవు, ఎక్కడ మన దగ్గరే ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రీడీ. దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద హెల్త్ ఆఫ్ ద అదర్స్. కల్తీ అయింది, ఇది కల్తీ కాలేదంటే లేదు. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై కావాలి, కల్తీ చేయాలి, అది జరుగుతుంది. అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఏం చెప్తారు డాక్టర్ గారు ఫైనల్గా? డెఫినెట్గా
మనం ఏంటంటే చిన్న చిన్న ప్రికాషన్స్ మన దగ్గర తీసుకోవాలి. విలేజ్ ఫార్మింగ్ అని మనం చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవాలి. విలేజ్ ఫార్మింగ్ అని ఇట్లాంటి మనం డైరెక్ట్గా మనకు తెలిగే ప్రొడక్ట్స్ కానీ ఇవి కానీ డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి కొడితే కొంతవరకు కల్తీని చాలా వరకు మనం 50 to 60% మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఒకటి. రెండోది ఏంటంటే ఈ మిల్క్ కానీ ఇవి కానీ ఏదైనా అంటే ఓపెన్ సోర్సెస్లో కొనొద్దు. అంటిల్ అన్లెస్ మీరు డైరెక్ట్ ఫామ్కి వెళ్ళి అవి చూసి తీసుకొని కొన్న వాటిల్లో అట్లీస్ట్ కొద్దిగా ఉంటుంది. లేదు అంటే కొద్దిగా బ్రాండెడ్ వాటిల్లో వేర్ దే FSSAI అని ఉంటుంది మనకి, ఫుడ్ సేఫ్టీ అది ఆర్గనైజేషన్, అది సర్టిఫైడ్ చేసిన వాటిలోనే కొనడం ద్వారా కొద్ది వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. జాగ్రత్తలు కొద్దిగా తీసుకోవడం ద్వారా చాలా వరకు ఈ అడల్టరేటెడ్ ఫుడ్ తగ్గుతుంది. లూజ్గా ఉన్నాయి బయట దొరికాయి ఎవరు తీసుకోవద్దని నా సజెషన్. అది ఏంటో మనకు తెలియదు. చాలా మంది ఓపెన్ అంటే మిల్క్ కూడా ఓపెన్గా అమ్ముతున్నారు. అవి ఎంతవరకు సేఫ్టీయో మనకు తెలియదు. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మనకు తెలియదు. తక్కువ రేట్ అనగానే మనం కొంటాం. ఎస్, అట్లాంటివి వద్దు. కొద్దిగా ఏమైనా బ్రాండెడ్ అయ్యి కొద్దిగా వేర్ ఫుడ్ సేఫ్టీ నామ్స్ ఫాలో అయ్యి బ్రాండెడ్ ఉండి ఉన్నవి తీసుకోవడం బెటర్ అని సజెషన్. బెస్ట్ ఏంటంటే విలేజ్ ఫార్మింగ్. ఎస్, ఈ స్టెరాయిడ్స్, ఈ హార్మోన్స్ కలిపిన ఈ పాలు తీసుకుంటే హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి, గట్ హెల్త్ పాడవుతుంది, క్యాన్సర్లు వస్తాయి. డెఫినెట్గా. సో ప్రతి అవయవానికి క్యాన్సర్ వస్తుందంటే మనం తీసుకునే ప్రతి ఫుడ్ కల్తీ ఫుడ్ అవుతుంది. డెఫినెట్గా కల్తీ ఫుడ్ వల్ల మనకు కొద్దిగా ఒబేసిటీ పెరగడం కానీ కొన్ని రకాల క్యాన్సర్ రావడం కానీ డెఫినెట్గా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు. ఏదైనా ఒక గుడ్ సోర్స్ నుంచి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అందరు ఫాలో అవ్వాలి. ధన్యవాదాలు. నమస్తే.